ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపించి జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎస్సీ వర్గీకరణ లైన్ క్లియరెన్స్ అయినప్పటికీ కూడా తెలంగాణ అవతర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశారు నిరుద్యోగులు. ఆ ఆశ కాస్త నిరాశ చెందింది. సో మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు. మరి ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్నో ఆశలు పెట్టింది కాంగ్రెస్. మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. అధికారంలోకి రాకముందు చాలా విషయాలు చెప్పారు. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లకి కొంత భిన్నంగా మేము జాబ్ క్యాలెండర్ని ఇస్తాం, మీకు చాలా ట్రాన్స్పరెన్సీగా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తుంది? ఈరోజు 17 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. సో గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ రోజు మేము దీక్ష చేసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా 30-40 వేల ఉద్యోగాలు మేము అడిగినాయి, గవర్నమెంట్ ఇవ్వరు, వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము భావించినాం. కాబట్టి ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం. యాక్చువల్గా చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. సరే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యాక్చువల్ డైవర్ట్ చేసినారు ఇష్యూని. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇష్యూని డైవర్ట్ చేసినారు. చేసిన తర్వాత సరే ఈ మాట మీద నిలబడతారేమో అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అంటే కూడా అందరూ కూడా నిరుద్యోగులు ఉద్యమాలు చేయకుండా, ధర్నాలు చేయకుండా చదువుకున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఇప్పుడు అక్టోబర్, నవంబర్లో ఇంప్లిమెంట్ కావాలి. ఆ టైం కల్లానే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు. ఎస్సీ వర్గీకరణ కోసం గవర్నమెంట్ అడిగిన టైం ఎంత? 2 నెలల టైం అడిగినారు. ఎన్ని రోజులు వాళ్ళు టైం తీసుకున్నారు? 6 నెలల నుంచి 8 నెలలు టైం తీసుకున్నారు. మరి మేము వెయిట్ చేసామా లేదా? ఏ రోజైనా రోడ్డు మీద వచ్చామా? లేదు కదా. మరి రానప్పుడు మార్చి నెలలో మొత్తం వేకెన్సీస్ బయట తీస్తాం. జూన్ నెలలో ఎవ్రీ ఇయర్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మొత్తం నోటిఫికేషన్ ఫిలప్ చేస్తాం. మే ఫస్ట్ వీక్లో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్లో ఎవరు బుర్రా వెంకటేశంతో చెప్పినారు. మరి వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారా? జూన్ 2వ తారీఖు వరకు కూడా మేము వెయిట్ చేసినాం. మీరు మా వెనకాల ఆ పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలు ఉన్నాయని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు. కాబట్టి మేము కుల సంఘాల నాయకులతో, ఉద్యమకారులతో, జర్నలిస్టులతో అక్కడ ఇందిరా పార్క్ దగ్గర 500 మంది పిల్లలతో ఇప్పుడు స్టూడెంట్సే లేరు, అంత కడుపు మంటతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ధర్నా చేసినాం. మరి అక్కడ అంటే ఈ రోజు నిరసన తెలపడానికి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం ఎందుకు చేసినామంటే, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది నిరుద్యోగులం, విద్యార్థులం, ఏ పొలిటికల్ పార్టీస్ కావు. మరి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం. గవర్నమెంటు జూన్ 2 వరకు అయినా నోటిఫికేషన్ విడుదల చేస్తామో అని చెప్పేసి వెయిట్ చేసినాం. చేయరు, మేము ఇక మీద ఉద్యోగాలు వేయము అనేది ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత మేము గవర్నమెంట్ మీద మేము ఉద్యమం చేయకపోతే, ఇప్పుడు మేము మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలకకపోతే మాకు నోటిఫికేషన్ రావు. కాబట్టి రావాలనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాలి. ఈసారి మరో తెలంగాణ ఉద్యమం అనేది కేవలం నియామకాల కోసమే, ఉద్యోగాల కోసమే. ఉద్యోగాలు రావాలంటే ఒక ఉద్యమం చేయదు, తప్పదు అని చెప్పేసి మేమందరం భావించినాం. కాబట్టి గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ విడుదల చేయదు అనే ఒక వాస్తవం అనేది అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు మరో తెలంగాణ ఉద్యమానికి మొదలుపెట్టినాం. ఇక్కడి నుంచి అన్ని స్టడీ హాల్స్ నుంచి, అన్ని యూనివర్సిటీస్ నుంచి, అన్ని చోట్ల ఇది ఉద్యమం పాకుతుంది. అందరినీ గ్యాదర్ చేస్తాం. మేము విమలక్క గారిని పిలుస్తాం, మందకృష్ణ మాదిగ గారిని మద్దతు తీసుకుంటాం, అన్ని జర్నలిస్టులతో మద్దతు తీసుకుంటాం, విద్యార్థి సంఘాల మద్దతు కూడగడతాం. జూన్ 18 వరకు అన్ని స్టడీ హాల్స్లో, అన్ని చోట్ల బాయ్కాట్ స్టడీ హాల్స్ అని బంద్ చేయాలని పిలిపిస్తాం. ఇన్స్టిట్యూట్లను బంద్ చేస్తాం. ఒకప్పుడు నిరుద్యోగుల తరపున మేధావులు చాలా మంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. నిరుద్యోగులు కాస్త నిరసనలు తెలిపినా, ధర్నాలు చేసినా వాళ్ళ వెనకాలండి, వాళ్ళు ముందుండి నడిపించేటోళ్ళు మిమ్మల్ని. మరి అలాంటి మేధావి వర్గం ఎక్కడ పోయిందన్న? ఎందుకు కనిపిస్తలేదు? మీ తరపున ఎందుకు ఫైట్ చేస్తలేరు? ఎవరు ఎందుకు మీ తరపున కూర్చుంటలేరు? ధర్నాలకు కావచ్చు, నిరసనలకు కావచ్చు. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యలు అన్నీ పోయినట్టేనా? మేధావి వర్గం అంతా వాళ్ళకు పైసలు వచ్చేసినాయి, వాళ్ళకు పదవులు వచ్చేసినాయి, పదవులు వస్తున్నాయి, నెలకు జీతాలు వస్తున్నాయి, కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది, అందరిని రెచ్చగొట్టినారు, అందరిని తెలంగాణ అన్నారు, పేరు సంపాదించుకున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు రానివాడికి ఇప్పుడు పదవులు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఒక వర్గానికి ఒక పదవులు వస్తే ఇప్పుడు ఇంకో వర్గానికి 10 పదవులు వచ్చేసినాయి. ఇక వాళ్ళకు అల్టిమేట్గా వాళ్ళు వచ్చినాయి, కానీ నిరుద్యోగులకు, విద్యార్థులకు, చచ్చిపోయిన వాళ్ళకు వీళ్ళకేం వచ్చినాయి? వీళ్ళకేం రాలేదు. ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు మా గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడతారు? కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళందరికీ ఏ ఉద్యోగాలు అయితే ఒకరికి ఆల్రెడీ 10 సంవత్సరాల్లో వచ్చిన ఉద్యోగాలందరినీ ఊడగొట్టినాం, వీళ్ళని కూడా ఊడగొడతాం. కానీ ఈ ఊడగొట్టే ప్రాసెస్లో మాకు తీవ్రంగా నష్టపోయేది మేమే. కాబట్టి దీన్ని మరో తెలంగాణ ఉద్యమంగా, ఒక సామాజిక ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దకపోతే
ఇది గవర్నమెంట్ మా దిగి రాదని మాకు అర్థమైపోయింది. మీ వెనకాల కూడా ప్రతిపక్షాలు ఉండి ఏదో ఒక పార్టీ మద్దతు ఉండే మీరు ఈ రకంగా నిరసనలు కావచ్చు, సో ధర్నాలకు ప్రోత్సహించడం కావచ్చు, ఇంకేదన్నా ఉద్యమం చేస్తామనేసి ముందుకు రావడం కావచ్చు, ఇట్లా బ్యాచ్లను తయారు చేసుకొని ఈ నిరసనలు చేస్తున్నారన్న ఒక అపవాదు కూడా మీ మీద వేస్తున్నారు. అందులో నిజం ఉందా? చూడండి, వీళ్ళు ఎవరు కూడా ఢిల్లీకి 10 సార్లు తిరగలే, ఎవడు ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకోలే, ఎవడు అశోక్ నగర్లో వచ్చి చదువుకొని ఆ చదువుకుంటున్నప్పుడు ఆ ఫుడ్ పడక అదే హిమాయత్ నగర్లో ఉన్న సత్యం కిడ్నీ సెంటర్లో పోయి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పేసి ఎవడు పోలే. అశోక్ నగర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 3 సార్లు 4 సార్లు ఎవడు తిరగలే. ఆరోగ్యం వచ్చి ఖరాబ్ అయిందని చెప్పేసి వాతావరణం పడక, ఫుడ్ పడక, మార్నింగ్ టైం తినక ఇదే అశోక్ నగర్లో మేము కర్రీ పాయింట్స్ ఆ ఫుడ్ తిని హెల్త్ ఇబ్బందులు అయ్యి వీళ్ళు ఎవరేం చేయలే. నేను స్వయంగా అనుభవించిన ఎగతాళిని అనుభవించినాం, ఇబ్బందులు ఇన్సల్ట్ అయిన ఒక నిరుద్యోగికి ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటుందో, ఇబ్బందులు ఉంటుందో, బాధలు ఉంటాయో అవన్నీ నేను అనుభవించిన. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 2021 నుంచి నేను మెస్ గురించి మాట్లాడిన, పోస్ట్ సెమ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడిన, ఇది కేసీఆర్ దించడంలో మేము మాట్లాడినాం, తిరిగినాం. కేసీఆర్ ఏడో తెలంగాణ ఉద్యమం బచావ్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈ యూనివర్సిటీస్ బాగుండాలంటే ఈ కేసీఆర్ పోవాలని చెప్పేసి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. నేను ఏ పార్టీతోనో, ఏ అఫిలియేషన్తోనో, ఏ విద్యార్థి సంఘాలతోనో నేను పనిచేసినోని కాదు. నాకు ఈ ఉద్యమాలు ఇప్పుడు 9 నెలలు అయింది. ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఇదే స్టాండ్ మీద ఇంకో 9 నెలలు నేను ఎందుకు కొట్లాడతా అంటే, నేను ఒక నిరుద్యోగిగా అక్కడి నుంచి నేను వచ్చిన కాబట్టి ఒక 6-7 సంవత్సరాలు నేను ప్రిపేర్ అయ్యి కష్టపడి ఆ పెయిన్ఫుల్ జర్నీ ఎట్లా ఉంటుందని నాకు తెలుసు. చదివే ప్రాసెస్లో ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు, విలేజెస్ పోతే ఎవరు ఎట్లా మాట్లాడతారో తెలుసు, తినక ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఇవన్నీ నేను తెలుసు కాబట్టి అక్కడి నుంచి నేను ఆ రోజు కూడా నేను ఏ గవర్నమెంట్ కూడా నేను కాంప్రమైజ్ కాకుండా ఎందుకోసం వీళ్ళకు అండగా వీళ్ళ కోసం ఎందుకు నిలబడ్డా అంటే, నేను నా వెనకాల ఎవరో నిరుద్యోగం నిలబడతానో ఇంకోటి ఏదో అవుతుందని కాదు. నేను ఎఫెక్ట్ అయిన విషయం కాబట్టి నేను ఆ కన్విక్షన్ అనేది ఒక పర్సనల్గా తీసుకొని దానికి ఒక ఉద్యమం అనేది చేసుకుంటూ పోతా ఉన్నాం తప్ప, మరి మా వెనకాల నిజంగా ఆ పార్టీలో ఉంటే నిన్న మేము ఇందిరా పార్క్ దగ్గర 500 మంది చేసినాం. ఆ రోజు మాట్లాడింది ఎవరు? మొత్తం నిరుద్యోగులు మాట్లాడినారా, నేను మాట్లాడానా? ఆ రోజు ఆర్ కృష్ణ గారు మాట్లాడారా, నేను మాట్లాడానా? మందకృష్ణ మన ప్రసన్న హరికృష్ణ కుమార్ మాట్లాడలేదా? తొలివెలుగు మన రఘువన్న మాట్లాడలేదా? మన కాలేజీ టీవీ నుంచి మన శ్రీనివాసన్న రాలేదా? వాళ్ళు మధ్య తెలపలేదా? లేదంటే పృథ్వీరాజన్న మాట్లాడలేదా? విఠలన్న మాట్లాడలేదా? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? వీళ్ళు అట్లా చెప్తున్నారనే రేపు రాబోయే రోజుల్లో విమలక్కతో మేము మద్దతు తీసుకుంటాం, మేము మందకృష్ణ మాదిగారిని సపోర్ట్ తీసుకుంటాం, మిగతా జర్నలిస్టులను సపోర్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ విద్యార్థి సంఘాలను తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే కొట్లాడినారో వాళ్ళందరూ మద్దతు తీసుకుంటాం. దాని తర్వాత మేము మూకుమ్మడిగా ఒకటేసారి ఈ ప్రాసెస్లో అన్ని స్టడీ హాల్స్ బంద్ చేస్తాం, అన్ని ఇన్స్టిట్యూట్లు బంద్ చేస్తాం, అందరం ఏకం అవుతాం, అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది, ఉద్యమం మొదలు పెడతాం, కంటిన్యూ చేస్తాం. జూన్ 18 వరకు కూడా ఇంత అన్ని వర్గాల నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈసారి ఒక్కటే కాదు అందరం కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం. ఇదే ఉద్యమగడ్డ స్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరితోటి కూర్చొని, సో ముఖ్యంగా అప్పుడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, స్టడీ హాల్స్ వద్దకు కావచ్చు, లైబ్రరీస్ వద్దకు కావచ్చు, వచ్చి మీకు చాలా వరకు హామీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ హామీలను నిలబెట్టుకునే విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది గవర్నమెంట్ అనుకుంటారు? వీళ్ళకు జాబులు ఇచ్చినాం, నిరుద్యోగులకు జాబులు లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వం పూనుకున్న విషయం, మనకు అనిపిస్తున్న విషయం. యావత్ తెలంగాణ నిరుద్యోగులు ఏం చేశారంటే, గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు లేదని భావించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పొంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళుంది. ఎందుకంటే వీళ్ళకు ఇచ్చే జీతాలు అందాల పోటీలకు పెట్టనీక, వీళ్ళ ఉద్యోగాల అవకాశాలు సంపాదించుకోనికనే, కార్యకర్తలకు స్థానిక ఎలక్షన్లో నిలబెట్టనిక, బయట దేశం నుంచి ఓల్డ్ అందాల పోటీలు పెట్టుకోనిక, మిస్ వరల్డ్, మిస్ ఇండియా అని వీళ్ళకి ఖర్చు చేస్తుంది తప్ప, ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా జూన్ 2 కోసం మేము వేచి చూస్తుంటే ఇన్ని రోజుల నుంచి మా కళ్ళకు కాయలు కాసేదాకా పుస్తకాలను పట్టుకుంటూ పేపర్లు తిప్పుకుంటూ ఎవ్రీడే చదువుకుంటూ తినక ఏదో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటే వేచి చూస్తున్నాం. సరే ఇప్పుడు ఇస్తుందా, రేపు ఇస్తుందా, మేకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ కావచ్చు సంవత్సరానికి ఇస్తుందా అంటే 15 నెలలు దాటి వస్తుంది. సరే పోనీ తెలంగాణ ఆవిర్భావ రోజునైనా మేము వేచి చూస్తుంటే ఈ రోజైనా చెప్తారా అనేది అందరు వేచి చూస్తుంటే ఆ ప్రస్తావన లేదు. అంటే నిరుద్యోగులకు ఏం చెప్దాం అనుకుంటారు ఈ ప్రభుత్వం అనేది మాకు అఘోరణీయంగా ఆలోచనలకి దూరంగా మేము ఏం చేయాలా పరిస్థితుల్లో అనేది అయోమయంలో ఉన్న విద్యార్థులందరూ. కాంగ్రెస్ ప్రభుత్వం
గెలవడానికి 50% పైగా నిరుద్యోగులే రీజన్. సో అలాంటి నిరుద్యోగులను ఎందుకు లైట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపున? 50% కాదు, ఇది 80% అయినా యావత్ తెలంగాణలో నిరుద్యోగులు 80% ప్రెషర్ పెట్టిందని కూడా మనం ఏకీభవించవచ్చు. ఎందుకు చెప్పనా, ఇక్కడున్న నిరుద్యోగులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో ఏ యొక్క నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులందరూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు మొబిలైజ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక్కొక్కరిని గడ్డాల కింద చేయి పెట్టి బతిలాడి మోకరిల్లి వాళ్ళకు బతిలాడి ఈరోజు ఉద్యోగాల కోసం వాళ్ళకు ఓటేపిస్తే ఈరోజు మమ్మల్ని ఉద్యోగాలు లేకుండా అదే లైబ్రరీకి పరిమితం చేస్తూ, అదే యూనివర్సిటీకి పరిమితం చేస్తూ, అదే హాస్టల్లో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో యావత్ తెలంగాణ యూనివర్సిటీలకి పరిమితం చేస్తున్నాయి తప్ప మాకు ఉద్యోగ అవకాశాలు ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలకు ప్రస్తావన అనేది లేదు. చెప్తారు కొందరు, ఈరోజు మేల రిలీజ్ చేస్తాం, ఏదో నామమాత్రపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మేము రిలీజ్ చేస్తాం, ఇచ్చిన 10,000 ఉద్యోగాలు 4,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు చెప్పుకొని ఈ ప్రభుత్వము ఎల్లబుచ్చుకుంటుంది తప్ప. మాటకొస్తా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, పెట్టినటువంటి ఎగ్జామ్స్కి కావచ్చు, వీళ్ళు పత్రాలను ఇచ్చి మేమే అంటే జాబ్కి సంబంధించిన జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి మేమే 50,000 ఉద్యోగాలను భర్తీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలోకి వేసుకున్నటువంటి తీరును ఎట్లా చూస్తారు? సో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చేస్తామన్నారు. మరి ఇప్పుడు సంవత్సరం మీద 6 నెలలు కూడా గడిచిపోయింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకపోవడం సరికదా, మిమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇచ్చిన మాట కాదు కదా, వీళ్ళ మాట మీద నిలబడే గవర్నమెంట్ కాదని యావత్ నిరుద్యోగులకు తెలిసిపోయింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ రోజు ఎంతోమంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ రోజు నాడే మాకు ఎలాంటి హామీ ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడిచ్చారండి? ఈ చెప్పుకుంటూ పోతారు, ఈ సంవత్సరం మొత్తం చెప్పుకుంటూ పోయే స్టోరీ ఏంటంటే మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 56,000 ఉద్యోగాలు తెలంగాణలో యావత్ ఇండియాలో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలే, ఏ సీఎంలు ఇవ్వలే, ఏ పిఎంలు ఇవ్వలేదని మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడినా లేదా మీరు చూస్తున్నా లేదా నిరుద్యోగులందరూ మాట్లాడి తెలంగాణలో ఏ సీఎం కూడా ఇంత ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడి, మరి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏడా అని చెప్తున్నా నేను. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మీరు పరీక్షలు నిర్వహించి కరపత్రాలు ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్ట అని కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాం. మీకు చెప్పాల్సిన మీ కింద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ కాదు, మీ పిఎల్ కావచ్చు, రాసిన రైటర్ కావచ్చు, వాళ్ళ మిస్టేకా మీ మిస్టేకా అనేది మాకు తెలియని పరిస్థితి. మీకు ఇచ్చిన హామీ ప్రకారమే ఇప్పుడు మేము కోరుకుంటున్న ప్రకారమే కావచ్చు మీరు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. నిరుద్యోగులు ఈరోజు వాళ్ళకు నోటిఫికేషన్ ప్రకారం రిలీజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఎడల 18వ తారీఖు నుంచి యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి బైకాట్లు చేసి యావత్ తెలంగాణ లైబ్రరీ అందరూ బయటకు వచ్చి మీ మీద ఉద్యమించే రోజులు కూడా దగ్గరకున్నాయి. ఇప్పటి కూడా స్పందించి ఇక 2-3 రోజుల్లో మీరు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయో అవి యథావిధిగా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేయాలి. అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసి మాకు ఏవే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి యథావిధిగా భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సో పోలీస్ శాఖలో కావచ్చు, అట్లాగే వైద్య రంగంలో కావచ్చు, ఇట్లా చాలా టీచర్ పోస్టులు కావచ్చు, చాలా వరకు చాలా శాఖల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉంది, భర్తీ ప్రక్రియ. మరి ఎందుకు ప్రభుత్వం అన్నిట్లలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు స్పందించలేకపోతుంది? ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోతుంది? తెలంగాణలో త్వరలో నోటిఫికేషన్ల విడుదల అనేసి ఒక ప్రాపగండ సృష్టిస్తుందే తప్ప నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? త్వరలో అని చెప్పేసి పేపర్లో ఇచ్చేయి కానీ రకరకాల న్యూస్ ఛానల్స్లో ఇచ్చేయి కానీ అవి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే భ్రమను కలిగిస్తున్నాయేమో అనిపిస్తుందండి. కానీ తీరా నిరుద్యోగుల విషయంలోనైతే వాళ్ళు పట్టించుకున్నది అయితే ఏం లేదు. ఏమంటున్నారంటే త్వరలో అంటున్నారు. ఈ త్వరలో అనే ముచ్చట ఎలా పోతుందంటే, ఒక స్టేజ్ ఎక్కినప్పుడు మేము 56,000 అని ఒక టైంలో చెప్పారు. అది ఎలా పోయిందంటే 56,000 ఉద్యోగాలు ఇచ్చారట కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక 70,000 అని అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో వినిపించిన మాట ఏంటంటే మేము 150,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాగా చెప్పినప్పుడు అది పబ్లిక్ వెళ్ళిపోతుంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, మంచి చేస్తుంది అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో
ఈ ఈ రాజీవ్ యువకిరణాలు అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టి దాంట్లో మేము నిరుద్యోగులకి, గ్రామీణ ప్రాంత యువతకి, రకరకాల యువకులకి వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏదో చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అది వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా వెళ్ళిపోయింది. ఇలాగ రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి అనుకూలంగా వెళ్తున్నాయి మేడం. వెళ్తున్నాయి కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. కానీ ఇందులో చేసింది ఒక్కటంటే ఒకటి లేదు. ఇప్పుడు ఈ రాజీవ్ యువకరణాలు అన్న దాని విషయంలో మీరు చూసే ఉంటారు, నిన్న న్యూస్లో ఆ సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికైతే ఆపేస్తున్నారు. లోతుగా వెరిఫికేషన్ ఎంక్వైరీ చేసి దాన్ని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. లోతుగా ఎంక్వైరీ చేసేది లేదు, ఏం లేదు, అది చేయడానికి అవకాశం లేదని ఇలా కారణం చెప్తారు, ఆపేస్తారు. ఇంకా అది ఎప్పటికి ఇవ్వరు మేడం. అలాగా రకరకాల కారణాలు చెప్పి ఎన్నో విషయాలను అలా దాటేస్తూ పోతున్నారు. ఇలాగే నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ రకరకాలుగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ రోజు ఆ జాబ్ క్యాలెండర్ చూసి ఎంతోమంది ఇక ఏం ఉద్యోగాలు లేవు, ఏం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఎవరిదారు వాళ్ళు వెళ్తున్న విషయం అంతా డ్రాప్ అయిపోయి నోటిఫికేషన్ వరుసగా ఉన్నాయట అని చెప్పేసి స్టడీ హాల్స్ అని అక్కడని ఇక్కడని ఎంతోమంది అప్పులు చేసుకొని కూర్చుంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చూస్తుంటే ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాని కారణంతో ఆపేస్తున్నారు. దాని తర్వాత అది దానికి సంబంధించి ఏం చెప్పారంటే 2 monthsలో అన్నారు. 2 months అంటే చాలా తొందరలోనే ఉంది కదా, ఈ లోపు నేను బాగా చదువుకుంటే నాకు జాబ్ వస్తుందని చెప్పేసి మేమేం చేసినాం, పుస్తకాల మీద పడి ఉన్నాం. పుస్తకాల మీద పడి అట్లనే అయిపోతున్నాం తప్ప మాకు న్యాయం జరిగింది అయితే లేదు. అది కాస్త 2 months అనేది కాస్త ఎన్ని నెలలకు వెళ్ళింది, దాదాపు 6-7 నెలలు పట్టింది. ఆ 2 నెలల తర్వాత అది కంప్లీట్ అయిందని చెప్పేసి అన్నారు. అది కంప్లీట్ అయినాక ఇప్పుడు వచ్చింది ఏంటంటే నిన్న June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మేము ఈ విషయంలో నిరుద్యోగులు మొన్న ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు సంబంధించిన రియాక్షన్ ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశగా ఎదురు చూసినారు. అందరు నిరుద్యోగులు ఎదురు చూశారు. కానీ నిన్న ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి హామీ లేదు, ఎటువంటి ముచ్చట్లేదు. నిరుద్యోగులకు సంబంధించి ఒక ముచ్చట లేకుండానే నిన్న ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ క్లోజ్ చేసుకున్నారు. అసలు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ధర్నా చేసింది కూడా ఇందిరా పార్క్ దగ్గర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదో ఒకటి నిరుద్యోగుల తరపున అనౌన్స్ చేయాలి అని గవర్నమెంట్కి తెలియడానికి కదా ఆ రోజు మీరు ధర్నా చేసింది. మరి ఎందుకు ఇంకా కూడా అంటే గవర్నమెంట్కి మీరు చేసినటువంటి నిరసన సెగ తగలలేదంటారా? మేము మన ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నా June 2 మాకు ఏదన్నా మంచి న్యూస్ రావాలని చెప్పేసి చేశాము. మా యొక్క ఆవేదన తెలియజేస్తే మా నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాలు అనే ఈ కాన్సెప్ట్ మీద ఏర్పడింది. ఇప్పుడు నిధులు, నీళ్లు అనేది ఇప్పుడు దానికి సంబంధించి రకరకాలుగా ఏవో ప్రోగ్రామ్ జరుగుతున్నా, ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతం అనేది నిరుద్యోగుల మీద ఎంతో ఆధారపడి ఉంది మేడం. నిరుద్యోగులు కానీ ఎప్పుడైతే బయట బాగుపడతారో గ్రామీణ ప్రాంతం చాలా వరకు బాగుపడుతుంది. ఒక ఊరిలో ఒక నిరుద్యోగి బాగుపడినా ఆ ఊరిలో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ ఎంతో అంత వడ్డీకి హ్యాపీగా బతికే అవకాశం ఉంది. ఇలాగా నియామకాలు అనే విషయంలో ఎంతో అన్యాయం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల విషయంలో ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని మేము చాలా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉండాలని మాకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉండాలి. మా గురించి ఆలోచించి ఈ 18 లోపు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మేము ఈ ఛానల్ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ కావాల్సిందే. మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ పట్ల, మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి తీరు పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఇట్లా కాకుండా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు తెరపడాలంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నిజంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశాలు ఉంటాయి. అది కాదు కూడదనేసి ఒంటెద్దు పోకడగా పోతే గనక ఖచ్చితంగా జిల్లాల వారీగా అందరినీ కలుపుకుపోయి ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారో అందరినీ కలుపుకుపోయి కూడా యువత తలుచుకుంటే గవర్నమెంట్లే కూలిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్లో నిలబడాలన్నా కూడా ఇదే నిరుద్యోగ యువత కారణమవుతుంది, ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల తరపున నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ని వీళ్ళ ముందు పెట్టే విషయంలో కావచ్చు, నిరుద్యోగుల తరపున ఆలోచించాల్సిన అవసరం ఉందన్న మాట మాత్రం వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.